వేతనాల పెంపు కోసం పట్టుబట్టిన సినీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు కృష్ణానగర్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది ఫెడరేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫనీ లైవ్ లో అందిస్తారు. ఫనీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పెంచాలి 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 కార్మికుల ఐక్యత. ఫైటర్స్ యూనియన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫెడరేషన్ దగ్గరికి మొత్తం ఫైటర్స్ యూనియన్ సభ్యులు కానీ అలాగే డాన్సర్స్ యూనియన్ సభ్యులు కానీ ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఫైటర్స్తోనే మాట్లాడదాము. చెప్పండి, అంటే నిన్నటి చర్చలు కూడా విఫలము అని చెప్పి ఫెడరేషన్ నాయకులే చెప్పడం జరిగింది. సో 10 యూనియన్ల వరకే ఇది వేతన పెంపు జరుగుతుంది, మాకు జరగట్లేదు అనేటువంటిది ఇక్కడ ప్రధాన డిమాండ్. సో దీని అంతటినీ ఎలా చూస్తున్నారు మీరు? ఇది విడదీసి పాలన జరుగుతుందన్న. మేము 24 యూనియన్లు ఐక్యత, మా అందరితో ఒకటే నిర్ణయం. మేము మా 24 యూనియన్లు ఒకటే మార్గం. మేము ఇక్కడ స్కిల్ లేదని కొందరు ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్న నిర్మాతలు కన్నదండ్రే మనం కన్న పిల్లల్ని అపవాదు పాలు చేస్తే ఈ మధ్యకాలంలో గత 10-20 సంవత్సరాల నుంచి బాహుబలి, RRR, పుష్ప 2 గత ఇన్ని సినిమాలకు ఫైటర్స్ డాన్సర్స్ ఇంత కష్టం చేస్తే కానీ సినిమాలు బాలీవుడ్ స్థాయిలో కొల్లగొట్టింది, ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది. అది స్కిల్ లేదని మాత్రం అపవాదు వేయకండి. వేతనాల గురించి మేము అడుగుతున్నాము. కూర్చోబెట్టి మాట్లాడి ఇది అదే అని చెప్పండి, కానీ నిన్న కూర్చోబెట్టి 13 యూనియన్లకు చేస్తాము, ఇంకా 10 యూనియన్లకు చేయము అన్నది ఉద్దేశంగా మేము అవి అడుగుతలేము. వాళ్ళ షేరింగ్లు అడుగుతలేము, వాళ్ళ ఇండియా ఆస్తులు అడుగుతలేము. మేము మాకు కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి పెంచే వేతనాల విషయమే అడుగుతున్నాము. అది కాలయాపన వేసి 6 నెలలు అయిపోతుంది. ఇప్పటికి మేము సడన్గా నిర్ణయం సమ్మెకు దిగలేము సార్. మాకు కూడా మా ఫ్యామిలీని మా మీద డిపెండ్ ఉన్నాయి. మేము సడన్గా సమ్మెకి మేము ఎట్లా దిగుతాము? ఆ విధంగా అపవాదు చేస్తారు, అది కరెక్ట్ కాదు. అంటే ప్రస్తుతం ఏదైతే ఉందో సినిమాల విజయ శాతం చాలా తగ్గిపోయింది. సో ఇలాంటి టైంలో ఒకేసారి ఇంత అమౌంట్ పెంచడం అనేటువంటి కూడా సబబు కాదు అని చెప్పేసి నిర్మాతలు అంటూ ఉన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఒకేసారి సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వట్లేదు, ఇలాంటి టైంలో ఒకేసారి 30% పెంచబడడం సబబా అని అడుగుతున్నారు నిర్మాతలు. కానీ సబబా అన్నది అంటే మా పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ మేము ఇప్పటికే పెంచేసినాము. సాఫ్ట్వేర్ జాబ్లో వాళ్ళకి ఇస్తున్నాము. మేము లైట్ చాటున్న చెమటనక వాననక ఎండనక కష్టపడి మా నెత్తుడు కష్టం మీద మృత్యుతో పోరాటంతో మా ఫైటర్స్ అందరూ మా పిల్లలు మృత్యుతో పోరాటం దినదిన కష్టంతో మేము బతికి చేసేది. మా మీద అపవాదు వేసి అనవసరంగా ఇట్లా సడన్గా పెంచుతామంటే మీ పిల్లలు అడుగుతున్నారు. ఇది కాదని కూర్చోటి మాట్లాడితే ఏదో ఉంటుంది తప్ప. మద్రాస్ యూనియన్లో ఒక ఫైటరు, మా దాంట్లో కూడా ఉన్నారు అటువంటి ఫైటర్లు. కానీ మృత్యుతో సడన్గా ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది. వాళ్ళ ఉద్దేశంగా తెలుస్తలేదు. ఒక ఫ్యామిలీ బయట రోడ్డు మీద పడ్డది అంటే కారణం ఏంది? ఫైటర్ కష్టపడుతుండగా ఆ కష్టాన్ని హీరో డ్రెస్ వేసుకొని అతను పార్టిసిపేట్ చేస్తే అతను చనిపోయాడు. కానీ ఆ పేరు ఎవరికి వస్తున్నది సార్? హీరో గారికి వస్తున్నది. కానీ మేము సినిమా కోసం, మేము సినిమా కార్మికులం. 24 యూనియన్లు పనిచేసి మేము కడుపు పుట్టగలుగుతుంది అంతే తప్ప ఆ ఉద్దేశంగా మాత్రం లేదు. అంటే బేసిక్గా ఈ రోజు ప్రొటెస్ట్ తాలూకా ఉద్దేశం ఏంటి? అంటే ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము వేతనాల గురించి అడుగుతున్నాం సార్. వాళ్ళ మీద ఏదో ఒత్తిడి లోన్ దేవాలనే ఉద్దేశం కాదు. మేము మాది కనీసం మమ్మల్ని గుర్తించండి. మేము మీ పిల్లలము, మీరు గుర్తించండి. ఇప్పుడు ఈ మధ్యలో మా లీడర్స్ మాట్లాడితే వీళ్ళందరి ఉద్దేశమే వాళ్ళు మాట్లాడేది తప్ప వాళ్ళ మీద ఈ మధ్యలో ఒక అతను, ఒక ప్రొడ్యూసరు కేసులు బనాయిస్తున్నాడు. అది సబబు కాదు సార్. అంటే మాది కడుపు కోత అడిగినందుకు కేసులు మా మీద బనాయిస్తారా? అంటే ఇవాళ అడుగుతున్నారు. మేము సడన్గా నాకు కోట్ల నష్టం జరిగిందని ఒక నిర్మాత అంటుండు. కానీ ఎందుకు జరిగింది? మేము 6 నెలల నుంచి అడుగుతున్నాము. ఇది కాలయాపన జరుగుతుంది తప్ప మేము సడన్గా సమ్మెకి దిగి ఆయన కోట్ల నష్టం చేయాలనే ఉద్దేశం మాది కాదు. 24 యూనియన్ల ఉద్దేశం అది ఉద్దేశమే కాదు. కానీ
గత 6 నెలల నుంచి టైం ఇచ్చి చేసాం కూడా సడన్గా సమ్మెకి దిగలేదు సార్. వాళ్ళు అనవసరంగా అపోహ చేసి కోట్ల నష్టం జరుగుతుంది, అది ఎవరు కట్టిస్తారు అని మా లీడర్ల మీద కేసులు పడిన కేసులు మాత్రం వెనక్కి తీసుకోవాలి. కార్మికుల ఐక్యత. సో అంటే ఇప్పుడు ఈ రోజు మొత్తం అందరూ కూడా ఇక్కడ సంఘటితం అవుతున్నారు. ఒక ర్యాలీలా కూడా చేద్దామని ముందు అనుకున్నారు, బట్ నిరసన ఏంటంటే వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మరి దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ అనేది ఉండాలి. ఇది వాళ్ళ చేతిలో ఉంది. మేము ఎప్పుడంటే ఇప్పుడు రెడీ, వాళ్ళు పెంచుతా అంటే ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాము. అంటే వాళ్ళు మెయిన్గా ఫైటర్స్ డాన్సర్స్ దగ్గరే ఇక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే రేషియో విధానం అనేటువంటిది పెరిగింది కూడా ఫైట్ల వల్లనే, డాన్స్ల వల్లనే సార్. సినిమాలు పెరిగింది కూడా వాళ్ళ వల్లనే. మనం వాళ్ళని మేమేం లక్షలు అడుగుతలేము. మాకు పెంచేది 200-300 రూపాయలకే వాళ్ళంతా అయితే మేము ఏం చేయలేము. వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు సంపాదించుకొని మేము దాన్ని వాటాలు అడగట్లేదు, దాంట్లో షేర్ అడగట్లేదు. మేము ప్రతి ఏది అడగట్లేదు. మేము కేవలం మా వేతనాలు, మా కార్మికులందరూ 24 క్రాఫ్ట్లకు సంబంధించిన కార్మికులు మాత్రమే అడగాలనేది తప్పించి ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అంటే ఈ రేషియో విధానం అంటే ఏదైతే ఉందో, ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఒక చెన్నై నుంచి ఫైటర్ తెచ్చుకుంటే అతని యూనిట్తో పాటు మీ దగ్గర కూడా చెన్నైలో ఫైట్ అక్కడ జరిగినా కానీ ఇక్కడ నుంచి తెలుగులో వెళ్తారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మా అందరికీ సమభావం ఉంటుంది, రొటేషన్లు ఉంటాయి. అందుకే వాళ్ళందరూ పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక విదేశీ స్టంట్ మాస్టర్ని తీసుకొచ్చినప్పుడు ఆయన యూనిట్తో పాటు ఇక్కడ కూడా మెంబర్స్ రేషియో ఉండాలి అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది పెద్దలకు సంబంధించింది. మనం మాట్లాడడానికి లేదు. అది పెద్ద మనుషులు మాట్లాడతారు, సెక్రటరీ కానీ ప్రెసిడెంట్లు మాట్లాడతారు, పెద్దలు మాట్లాడతారు. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. అలాగే ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్స్ కూడా చాలామంది చేరుకోవడం జరిగారు. అలాగే ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సో బేసిక్గా అంటే మీరేం చర్చించారు ఫెడరేషన్ నాయకులతో? ఏం జరగబోతోంది ఇక్కడ? మేము చర్చించింది ఏమంటే, మాకు మార్చి 31 కల్లా వేతనాలు గడువు ముగిసింది. మేము ఆల్రెడీ ముందు 15 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చాం. సార్ మాది ఇది అయిపోతుంది, మీరు పెంచవలసింది ఏదో April 1 నుంచి పెంచండి అని చెప్పాం. ఫస్ట్ గతం ఏమన్నారంటే 24 క్రాఫ్ట్స్కి జూన్ కల్లా అయిపోతుంది, అందరు కలిపి ఒకేసారి పెంచేస్తాం, ఈ 2 నెలలు కొంచెం ఓపిక పట్టండి అంటే మీకు ఆల్రెడీ మార్చితోనే అయిపోయింది. అయితే ఒక 2 నెలలు ఆగండి, 24 క్రాఫ్ట్స్ కలిపి అందరికీ ఒకేసారి పెంచేస్తామంటే మేము కూడా అందరికి ఒకేసారి పెంచితే బాగుంటుంది అని చెప్పి మేము కూడా ఓపిక పట్టి 2 నెలలు ఉన్నాం. జూన్ ఫస్ట్ వారంలో పెడదామన్న వాళ్ళు జూన్ 24వ తేదీన మీటింగ్ పెట్టారు. 24 డిపార్ట్మెంట్లు కలిపి జూన్ 24వ తేదీన వెళ్తే ఏమన్నారంటే, మేము ఇంకా ప్రొడ్యూసర్లు కొంతమంది అందుబాటులో లేరు, మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం, దాని గురించి ఒక 1 నెల రోజులు టైం ఇవ్వన్నాం. అయితే 24 అంటే జూలై 24 వరకు కాకుండా మేము 31 వరకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఆగస్టు 1 నుంచి మేము కూడా విధులకు హాజరు కామని ఆ రోజు చెప్పాం. చెప్పిన తర్వాత లేదు, అంతవరకు మీకు ఇది లేదు, మేమే చేసేస్తాం, ఏం పర్వాలేదు, ఒక 1 నెల రోజులు ఓపిక పట్టండి అని చెప్పారు. మేము అలాగే ఉన్నాం. తర్వాత మేము మళ్ళీ లెటర్ పెట్టుకున్నాం. సార్ రేపు లాస్ట్ జూలై 31 వస్తుంది, 1వ తేదీన పెంచుతామన్నారు కదా, మరి ఏమైంది అంటే, లేదు మేము పెంచము, మాకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాం, మీకు పేమెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళ కన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాము, ఇది అని చెప్పారు. అయితే మేమేం చెప్తున్నామంటే, అప్పటికి కూడా మేము స్ట్రైక్ ఏం చేయలే, ఎవరైతే మాకు 30% పెంచిస్తారో వాళ్ళకి వెళ్తామని చెప్పాము. కొంతమంది కంపెనీలు కొంత చేసుకుంటున్నారు, 30% ఇస్తామని లెటర్లు వచ్చి ఆ లెటర్ బట్టి మేము వెళ్తున్నాం. 30% అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, వీళ్ళు సంవత్సరానికి 30% ఇది అనుకుంటున్నారు, కానీ సంవత్సరానికి మాకు పెంచవలసిందే 10%, 3 years. సో అంటే సంతోష్, ఇది అంటే ఇప్పుడు 30% పెంచమన్నాం, కానీ మామూలుగా 3 yearsకి ఒకసారే కదా పెంచమన్నాము. సో వేతనాలు పెంచే వరకు అయితే మాత్రం మాకు ఆ 30% వేతనాలు ఎవరైతే పెంచుతారో వాళ్ళతో వెళ్తాం తప్ప మిగతా వాళ్ళకి మేము షూటింగ్లు చేయమని వీళ్ళు తేల్చి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ.